మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున స్పందించారు. ఈరోజు ఉదయం నుంచి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత పనులను హైడ్రా చేపట్టింది. భారీ బందోబస్తు నడుమ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ ఎన్ కన్వెన్షన్ ప్రముఖ హీరో నాగార్జునది కావడంతో ఉదయం నుంచి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా తనకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ను ప్రభుత్వం కూల్చివేయడంపై నాగార్జున స్పందిస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ కూల్చివేతలు బాధాకరమని నాగార్జున పేర్కొన్నారు. తాము నిబంధనలు ఉల్లంఘించి ఎలాంటి ఆక్రమణలు పాల్పడలేదని కూడా స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం కూల్చివేతల గురించి తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారం, నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు ఆయన. స్టే ఆర్డర్లు అలాగే కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడడం కోసం, కొన్ని వాస్తవాలను తెలియచేయడం కోసం చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైందని నేను భావించాను. ఈ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేస్తామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్టవిరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానంటూ అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. గతంలో హాట్ టాపిక్గా మారిన ఎన్ కన్వెన్షన్ ఈ వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఈ కట్టడం అక్రమంగా జరిగిందని, చెరువు భూమిని కబ్జా చేసి కట్టారనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా హైడ్రా అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతూ ఉండడం, తమడిగుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రా కమిషనర్ రంగనాథ్కు జనం కోసం సంస్థ ప్రతినిధి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో తమడిగుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటల స్థలంలో ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసి కన్వెన్షన్ హాల్ నిర్మించారని, అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు తీసుకుని తమడిగుంట చెరువుకు పూర్వవైభవం తీసుకురావాలని ఆయన ఫిర్యాదులో రాసుకువచ్చారు. మొత్తానికి ఈ స్థలంలో ఎన్ కన్వెన్షన్ నిర్మాణాన్ని కూల్చివేశారు ఈ ఉదయం అధికారులు.